జి ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. ఈరోజు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆమెకు మద్దతుగా క్రైస్తవ సమాజం నుంచి దైవ ప్రసంగికులుగా ఉన్నటువంటి అనేక మంది పాస్టర్స్ అంతా కూడా ఆమెకు మద్దతు తెలియజేయడానికి, వారి సంఘీభావాన్ని ప్రకటించడానికి ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు. ముఖ్యంగా భారతదేశంలో 28 రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని, ఆ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ 2024 ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకునేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కలిసి సమైక్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో నిలిచాం. ఇక్కడ కడప జిల్లాలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆమెను గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి పద్ధతుల్లో లౌకిక వాదానికి తూట్లు పొడిచి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యలకు రోజు రోజుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు గమనిస్తూ ఉన్నాం. మొన్ననే రాజస్థాన్ ఎన్నికల ప్రచారం లేకపోయినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను మన హిందువుల ఆస్తులన్నీ కూడా ఆక్రమిస్తారని చెప్పేసి ఒక రెచ్చగొట్టేటువంటి ఉన్మాదాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాదు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదివాసులపైన, గిరిజనులపైన, ప్రత్యేకించి దళితులు, దళిత క్రిస్టియన్స్ పైన పెద్ద ఎత్తున దాడులను చేస్తూ పరమత సహనం, పరమత స్వేచ్ఛ అనే దానికి విఘాతం కలిగించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛను హరించేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో కొనసాగుతూ ఉంది. అందుకనే మేము ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశం ఉన్నటువంటిది భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశం. అలాంటి దేశంలో అన్ని మతాలు, అన్ని జాతులు రాజ్యాంగానికి లోబడి, ఆ పరిమితులకు లోబడి వారి వారి పద్ధతుల్లో వారు ఈరోజు అనేక స్వేచ్ఛను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి వ్యవహార శైలిని నడుపుతూ ఉంది. పేరుకు మాత్రమే అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక వైపు నుండి అమిత్ షా గారు కానీ మరొకరు వాళ్ళ మినిస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఈసారి మాకు 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్నే మేము మారుస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే భారత రాజ్యాంగం మార్చడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, దళిత మైనారిటీల యొక్క హక్కులను కాళ్ళరాచి వేయడమే తప్ప మరొకటి కాదు. అందుకనే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, దేశ హితమును కోరుకునేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా నిలువరించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అందుకోసం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే దేశ ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థ పునాదులను పరిరక్షించుకోవాలి తప్ప ఎన్డీఏ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది. రేపు 15 ఆగస్టు నాడు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఎర్రకోట పైన నుంచి ఇచ్చేటువంటి ఉపన్యాసం ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలే తప్ప
ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఉపన్యాసాలే తప్ప వేరొకటి కాదు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి నరేంద్ర మోడీ గారిని ఓడించమని, ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంత ప్రభావం లేదు కదా, 6 సీట్లలో మాత్రమే ఎంపీకి పోటీ చేస్తా ఉన్నారు, 10 అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తా ఉన్నారని మనందరికి కూడా ఒక అనుమానం కలగచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే బాబు, జగను, పవను వీళ్ళు ముగ్గురు కలిపితే బీజేపీ పార్టీ తప్ప వేరొకటి కాదు. అందుకనే ఒక ఆయనేమో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు, ఇంకొక ఆయనేమో పరోక్షంగా పొత్తు పెట్టుకొని బీజేపీ ఏం చెప్పితే అదంతా వింటా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చారా? ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని వచ్చారా? రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా? ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా? లేదు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడైనా వచ్చిందా? అంత దూరం వద్దు, ఇక్కడే పక్కన అక్కడ జమ్మలమడుగులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు. 2018లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 23వ తారీఖు ఒకసారి శంకుస్థాపన చేశాడు. 2023లో మళ్ళీ ఇంకోసారి జిందాల్ వాళ్ళు 8,300 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించామని చెప్పేసి ప్రకటించాడు. అంటే పాడింది పాడరా,